క్యాంటీన్కి వెళ్ళండి అధ్యక్ష చెప్పింది ఎలాగంటే సభ దృష్టికి ఎల్ఓపి గారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు. నాకైతే ఆశ్చర్యంగా ఉన్నాయి. నాకు తెలిసి there is a same contractor who is supplying for coffee and tea and tiffin lunch there and here. There is no difference. నిజంగా చెప్తే నాకు కూడా అట్లాంటిది ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది. డెఫినెట్ గా అట్లాంటిది ఉండదు. అది దట్ సంథింగ్ బిలో ది డిగ్నిటీ. అందరూ కూడా టీడీపీ సభ్యులు కానివ్వండి, వైసీపీ సభ్యులు 10 సార్లు తీసుకొచ్చారు. నేను సెక్రటరీకి పదే చెప్పాను. పదే చెప్పి తప్పండి, అక్కడ వేరే కాఫీ పెట్టడం, ఇక్కడ వేరే కాఫీ పెట్టడం, అక్కడ గ్రీన్ టీ పెట్టడం, ఇక్కడ పెట్టకపోవటం ఏముందండి, 2 కౌంటర్లు పెడితే అయిపోయేది కదా అంటే. ఓకే సార్, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి. వీ హ్యావ్ నో మై ఓన్లీ సబ్మిషన్, ఇది బాగోదు. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. వీ హ్యావ్ బెటర్ థింగ్స్ టు డిస్కస్. వన్స్ అగైన్ ఐ అపీల్, ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు కోఆపరేట్ విత్ ఎల్ఓపి గారు. ఇప్పుడు నా తాలూకా అభిప్రాయం ఏంటంటే, సరే ఇప్పుడు అందరూ కూడా ఈ జరిగినటువంటి సంఘటనల పట్ల నిరసనగానే ఉన్నారు కనుక ఈ టీ బ్రేక్లు ఎప్పుడో ఎఫ్ఎం గారు, మీరు ఇంకా ఎవరైనా ఇంపార్టెంట్ మినిస్టర్స్ కానీ ఎవరైనా వచ్చి ఇక ముందు జరగకుండా మనం మాట్లాడాలి. ఇప్పుడు జరిగిన దానికి ఏం చేయాలని కూడా మనం ఒకసారి మాట్లాడుకుని దీన్ని క్లోజ్ చేస్తే బెటర్ ఏమో. ఈ రోజు బిజినెస్ లాస్ట్ రోజు కాబట్టి మనం బిజినెస్ ముందుకెళ్ళి బిల్స్ కూడా గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి, ముందుకెళ్తే బెటర్. అధ్యక్ష మీరు సభాపతిగా మీరు ఏది చెప్పినా మేము వచ్చి అంగీకరిస్తాం కూడా. అందులో ఏ విధమైన ఈ విషయం ఇది మీకు సంబంధించింది. మీకు కొంత డెలికేసీ ఉంటుంది, మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే బయట ప్రపంచానికి వచ్చి ఉంటుంది. కాబట్టి ముందు ఇష్యూని ముందు తమ దగ్గర తేల్చినది ముందు మాట్లాడిన తర్వాత దాన్ని సభ నడపండి. కావచ్చు గంట తర్వాత పెంచండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ముందు ఈ ఇష్యూకి ఒక పరిష్కారం తీసుకురండి. ఇన్ ఫ్యూచర్ జరగకంట. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఆ భోజనం గురించి మాట్లాడుకోవడం బాగోదు. మనందరం కూడా ఇక్కడ అంటే అదొక చిన్న విషయం. అలాంటి విషయాలు చాలా జరుగుతుంది. ఎవరికి బాధ్యత? ప్రభుత్వం బాధ్యత. మీరందరూ సానుకూలంగా ఉన్నారు కాబట్టి సమస్య పట్ల ఒక పావుగంట మాట్లాడేసి క్లోజ్ చేసుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. మీరే ఏమంటారు సార్? నేను చెప్పాల్సిన ఆలోచనలు చెప్పాను. దెన్ ఇట్ ఈస్ అప్ టు ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ టు డిసైడ్. అండ్ తమరు చైర్ మీద నుంచి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం. ప్రభుత్వం ఇది సున్నితంగా సభ జరగాలి. మా స్టాండ్ చాలా క్లియర్ గా, చాలా ప్లెయిన్ గా, విత్ ఆల్ ది రెస్పెక్ట్ చెప్పాను. గౌరవం పెరగాలి. ప్రభుత్వం తాలూకు గౌరవం ఇమ్మడి చేయాలంటే దీనికి ఒక పరిష్కారం రావాలి. వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం, ఇక్కడ వ్యవస్థ ముఖ్యం. వ్యవస్థను కాపాడుకోవాలి. అందరికీ జరుగుతుంది. ఎల్ఓపి గారు స్టార్ట్ చేసాం కాబట్టి, క్వశ్చన్ స్టార్ట్ చేసాం కాబట్టి టీ బ్రేక్ తీసుకుందాం. టీ బ్రేక్ అధ్యక్ష మా ప్రశ్నలు ఉన్నాయి అందులో. అధ్యక్ష మా ప్రశ్నలు ఉన్నాయి, మాకు కూడా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉన్నాయి అందులో. మాకు కూడా ఉన్నాయి ప్రశ్నలు. చెప్పింది ఎలాగంటే, సభ దృష్టికి ఎల్ఓపి గారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు. నాకైతే ఆశ్చర్యంగా ఉన్నాయి. నాకు తెలిసి there is a same contractor who is supplying for coffee and tea and tiffin lunch there and here. There is no difference. నిజంగా చెప్తే నాకు కూడా అట్లాంటిది ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది. డెఫినెట్ గా అట్లాంటిది ఉండదు. అది దట్ సంథింగ్ బిలో ది డిగ్నిటీ. అందరూ కూడా టీడీపీ సభ్యులు కానివ్వండి, వైసీపీ సభ్యులు 10 సార్లు తీసుకొచ్చారు. నేను సెక్రటరీకి పదే చెప్పాను. పదే చెప్పి తప్పండి, అక్కడ వేరే కాఫీ పెట్టడం, ఇక్కడ వేరే కాఫీ పెట్టడం, అక్కడ గ్రీన్ టీ పెట్టడం, ఇక్కడ పెట్టకపోవటం ఏముందండి, 2 కౌంటర్లు పెడితే అయిపోయేది కదా అంటే. ఓకే సార్, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి. వీ హ్యావ్ మై ఓన్లీ సబ్మిషన్, ఇది బాగోదు. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. వీ హ్యావ్ బెటర్ థింగ్స్ టు డిస్కస్. వన్స్ అగైన్ ఐ అపీల్, ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు కోఆపరేట్ విత్ ఎల్ఓపి గారు. ఇప్పుడు నా తాలూకా అభిప్రాయం ఏంటంటే, సరే ఇప్పుడు అందరూ కూడా ఈ జరిగినటువంటి సంఘటనల పట్ల నిరసనగానే ఉన్నారు కనుక ఈ టీ బ్రేక్లు ఎప్పుడో ఎఫ్ఎం గారు, మీరు ఇంకా ఎవరైనా ఇంపార్టెంట్ మినిస్టర్స్ కానీ ఎవరైనా వచ్చి
ఇక ముందు జరగకుండా మనం మాట్లాడాలి. ఇప్పుడు జరిగిన దానికి ఏం చేయాలని కూడా మనం ఒకసారి మాట్లాడుకుని దీన్ని క్లోజ్ చేస్తే బెటర్ ఏమో. ఈ రోజు బిజినెస్ లాస్ట్ రోజు కాబట్టి మనం బిజినెస్ ముందుకెళ్ళి బిల్స్ కూడా గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి, ముందుకెళ్తే బెటర్. అధ్యక్ష మీరు సభాపతిగా మీరు ఏది చెప్పినా మేము వచ్చి అంగీకరిస్తాం కూడా అందులో ఏ విధమైన కానీ ఈ విషయం ఇది మీకు సంబంధించింది. మీకు కొంత డెలికేసీ ఉంటుంది, మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే బయట ప్రపంచానికి వచ్చి ఉంటుంది. కాబట్టి ముందు ఇష్యూని ముందు తమ దగ్గర తేల్చినది ముందు మాట్లాడిన తర్వాత దాన్ని సభ కావచ్చు గంట తర్వాత పెంచండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ముందు ఈ ఇష్యూకి ఒక పరిష్కారం తీసుకురండి. ఇన్ ఫ్యూచర్ జరగకంట. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఆ భోజనం గురించి మాట్లాడుకోవడం బాగోదు. మనందరం కూడా ఇక్కడ అంటే అదొక చిన్న విషయం. అలాంటి విషయాలు చాలా జరుగుతుంది. ఎవరికి బాధ్యత? ప్రభుత్వం బాధ్యత. మీరందరూ సానుకూలంగా ఉన్నారు కాబట్టి సమస్య పట్ల ఒక పావు గంట మాట్లాడేసి క్లోజ్ చేసుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. మీరే ఏమంటారు సార్? నేను చెప్పాల్సిన ఆలోచనలు చెప్పాను. దెన్ ఇట్ ఈస్ అప్ టు ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ టు డిసైడ్. అండ్ తమరు చైర్ మీద నుంచి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం. ప్రభుత్వం మీది సున్నితంగా సభ జరగాలి. మా స్టాండ్ చాలా క్లియర్ గా చాలా ప్లెయిన్ గా విత్ ఆల్ ది రెస్పెక్ట్ చెప్పాను. గౌరవం పెరగాలి. ప్రభుత్వం తాలూకు గౌరవం ఇమ్మడి చేయాలంటే దీనికి ఒక పరిష్కారం రావాలి. వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం, ఇక్కడ వ్యవస్థ ముఖ్యం. వ్యవస్థను కాపాడుకోవాలి. అందరికీ జరుగుతుంది. ఎల్ఓపి గారు స్టార్ట్ చేసాం కాబట్టి క్వశ్చన్ స్టార్ట్ చేసాం కాబట్టి టీ బ్రేక్ తీసుకుందాం. టీ బ్రేక్ అధ్యక్ష మా ప్రశ్నలు ఉన్నాయి అందులో. అధ్యక్ష మా ప్రశ్నలు ఉన్నాయి, మాకు కూడా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉన్నాయి అందులో. మాకు కూడా ఉన్నాయి ప్రశ్నలు.